అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. వెంకట సిరి ఛానల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 సంవత్సరంలో మీరు సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఈ సంవత్సరం చివరి తేదీన అనగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే రాబోయే నూతన సంవత్సరం 2025లో మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి జాతకంలో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి ఈ డిసెంబర్ 31వ తేదీన మంగళవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఎవరికైతే సొంత ఇంటి కళ ఉంటుందో, అలాగే స్థలాలను కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ డిసెంబర్ 31 మంగళవారం నాడు 1 కేజీ ఎర్ర కందిపప్పును బ్రాహ్మణులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల 2025 సంవత్సరంలో మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. భూములు కొనే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి సమయంలో సరిగ్గా 12 గంటలకు మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలకు ముగింపు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పూజ గదిలో దీపం వెలిగించవచ్చు. అయితే ఇలా పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఇప్ప నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి కొత్త సంవత్సరం 2025లో కుబేరుని అనుగ్రహంతో బంగారు యోగం కలిసి వస్తుంది. బంగారాన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అప్పుల సమస్యలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. డిసెంబర్ 31 రాత్రి సమయంలో మీ పూజ గదిలో చీకటి లేకుండా దీపం వెలుతురు ఉండాలి. ఇలా ఉండడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ప్రవేశ మార్గం సులభం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకొస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు, మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ డిసెంబర్ 31 రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 1 రూపాయి నాణ్యాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసి మీ పర్సులో కానీ బీరువులో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ డిసెంబర్ 31వ తేదీన 1 గిన్నె నిండా రాళ్ళ ఉప్పును పోసి అందులో 2 లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. సంపదలకు దేవత అయిన మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది. కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ళ ఉప్పు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ మంగళవారం రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. 2025 సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. అలాగే మంగళవారం నాడు అప్పులు చేయకండి. దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. 2025 నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న బూజును మొత్తం దులిపేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లు మొత్తం సాంబ్రాణి ధూపం వేయండి. ఇది మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్న చెడు శక్తులను తొలగిపోతాయి. తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి 1వ తేదీన సంవత్సరం మొదటి రోజు మీరు చేసే పనుల ద్వారా సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన ఇంట్లోని స్త్రీలందరూ ఎరుపు రంగు బట్టలను ధరించండి. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం. కాబట్టి నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వచ్చే ఏడాది అంతా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఈ నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి. పగిలిపోయిన వస్తువులు లేదా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయట పడేయండి. లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. లక్ష్మీదేవిని సులభంగా సంతృప్తి పరచాలంటే డిసెంబర్ 31 రాత్రి సమయం లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో
ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించాలి. మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే డిసెంబర్ 31 మంగళవారం నాడు శివతాండవ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే డిసెంబర్ 31 తేదీన ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగంపై నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపు స్వస్తిక్ గుర్తును వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేయండి. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక వినాయకుడి పటాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందుతారు. గుమ్మం ముందు వినాయకుడి చిత్రపటం ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది. మీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతుంటే ఈ నూతన సంవత్సరం నుండి ఎరుపు రంగు పరసన వాడండి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.